చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 25 లక్షల రూపాయలు ఏ ఏ వైద్యం అయినా సరే చేయించుకోమని చెప్పి ఇన్సూరెన్స్ చేయించారు. కానీ ఇది మేము తెచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటాకే మన చంద్రబాబు నాయుడు గారు ఏది ఆయన ఏం పెట్టాల. ఫీజు రియంబర్స్ పెట్టినా, ఆరోగ్యశ్రీ పెట్టినా, ఇంకోటి పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉన్నకు పెట్టిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక ఎన్నో పథకాలు పెట్టారు. అవన్నీ జనాలు తెలుసు. కాకపోతే ఇవన్నీ తను ఇదిలో వేసుకుంటాకి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నించేసి ఇవన్నీ బోకస్ మాటలు చెప్పేసి అందరూ మాయ పెట్టేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా సూపర్ సిక్స్ అని పెట్టేసి మాయ మాటలు చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అసలు మనకు ఓటింగ్ జరిగిందేమో కానీ కౌంటింగ్కి ఎంత తేడా వచ్చింది, మినిమం 52 లక్షల తేడా వచ్చింది. అందుకే ఒక్కొక్కళ్ళు ఇంత మెజార్టీలు గెలవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు మనం మినిమం 7-8 వేలతో అన్నా మన వాళ్ళు గెలుతాకి ఎమ్మెల్యే గెలుతాకి అవకాశం ఉంది. దీన్ని కూడా వాళ్ళు ఈవీఎంల ద్వారా ఇది చేసేసి మెజార్టీని కూడా పెంచుకుని ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. అంతేగాని ఇంకా ఏరే లేదు. వాళ్ళు మాత్రం ఓట్లు వేయలేదు. ఇవాళ కూడా మనం ముగ్గురు కలిసిన కానీ 40% మనకు వయస్సుగా వచ్చిందంటే ఎంత ఇది ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు. మనం ఏది చాలా తప్పు చేసామే అన్న ఇచ్చేశారు.